హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా సిర్రాకు ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక కట్ట అంతా సిర్రాకుని తీసుకొని ఇలా వలుచుకొని మన్ను లేకుండా నీట్గా 2-3 సార్లు కడిగేసుకోవాలండి. ఈ ఆకును కడిగేటప్పుడు ఇలా నీళ్లు పిండుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఆకును తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న పెనం పెట్టిండాను. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా శనగింజలు వేసిండానండి. వీటిని లో ఫ్లేమ్ మీద ఇవి వేగేంత వరకు వేయించుకొని ఇలా వేగిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకొని అదే పెనంలోకే 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసిండానండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిండాను. 7-8 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసిండానండి. కొద్దిగా కరివేపాకు వేసిండానండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వలిచి పెట్టుకున్నటువంటి సిర్రాకును వేసి ఈ ఆకుని 1 నిమిషం గంటితో కలుపుతూ ఉండాలి. వీడియోలో చూడండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 5-6 వెల్లుల్లి రెమ్మలు స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండాను. రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా మనం ముందుగా శనగింజలు వేయించి పెట్టాం కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ ఆకును చూద్దాము. ఆకును ఒకసారి కలిపేసేసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత కారപ്പൊడి, 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసిండాను. కారപ്പൊడి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. మనం ముందు కూడా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసిండాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఆకు ఉడికిందా లేదా అని చెక్ చేసి ఆకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ చేసుకున్నటువంటి శనగింజల పొడి వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్ అంతా శనగింజల పొడి వేసిండాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి.